తపస్య కాలేజీ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ తన పయనంలో మరో అడుగు ముందుకు వేసింది. తపస్య ఐఏఎస్ అకాడమీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఆదర్శ నగర్లోని బిర్లా ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో చెన్నై వరండా ఐఏఎస్ అకాడమీతో ఒప్పందం కుదుర్చుకుంది. సివిల్స్ సర్వీస్ ఫౌండేషన్తో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు, గ్రూప్స్, బ్యాంక్, ఎంబీఏ, డిఫెన్స్ తదితర ఉద్యోగుల కోసం కామన్ ఎగ్జామ్ సిలబస్ డిజైన్ చేయడం జరిగిందని తపస్య సంస్థ డైరెక్టర్ ఓగూరి హరి తెలిపారు. డిగ్రీ పూర్తి అయ్యే వరకు విద్యార్థులు మంచి ఉద్యోగాలలో స్థిరపడాలనేది తమ లక్ష్యమని హరి వెల్లడించారు. ఈ ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే సివిల్ సర్వీసెస్ ఫౌండేషన్ తో పాటు ఎస్ఎస్సి, సిజిఎల్ ఎగ్జామ్, డిఫెన్స్ ఎగ్జామ్స్ కి, ఎన్డీఏ, సిసాట్ లాగా తెలంగాణ గవర్నమెంట్ ఎగ్జామ్స్ గ్రూప్ 1, గ్రూప్ 2 కి, బ్యాంక్ పిఓస్ ఎగ్జామ్స్ కి, వీటన్ని ఎగ్జామ్స్ అన్నిటికి కూడా కామన్ సిలబస్ ని డిజైన్ చేయడం జరిగింది. సో 11th క్లాస్ నుంచే ఈ సిలబస్ ని స్టూడెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల చాలా వరకు మంచి ఫౌండేషన్ స్టూడెంట్స్కి వస్తుంది. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యే లోపల వాళ్ళు కెరీర్లో మంచి జాబ్స్లో సెటిల్ కావడమే తపస్య యొక్క లక్ష్యం. మీ అందరికీ తెలుసు, తపస్య ఇప్పటికే చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సుల్లో, లా ఎంట్రన్స్ కోర్సుల్లో, ఐపీ మేనేజ్మెంట్ ఎంట్రన్స్ కోర్సుల్లో చాలా ప్రఖ్యాతమైన ఇన్స్టిట్యూషన్. ఇప్పుడు అదేవిధంగా వరండా ఐఏఎస్ కూడా సౌత్ ఇండియాలో కల్లా చాలా ప్రఖ్యాతమైన ఇన్స్టిట్యూషన్. వారి సహకారంతో హైదరాబాద్లో ఉన్న అన్ని బ్రాంచెస్లో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. యంగ్ ఆస్పిరెంట్స్కి ఎవరికైతే చాలా యూస్ఫుల్ అయింది ఈ కోర్సు. డెప్త్ కరికులంతో నాలెడ్జ్ ఓరియంటెడ్గా ఇది డిజైన్ చేయడం జరిగింది. Varanda IAS and Tapasya has come together to do this program for integrated UPSC beyond UPSC. Everyone talks about private exam a lot, but there is great opportunity in government sector, starting from civil services, UPSC, state service exams, SSC, banking, PO and other exams which are not prepared from the school level at all. But if someone is preparing from the school level, from 11th standard, 12th standard and graduation, they can clear the most toughest of these exams in the very first attempt itself. So with the vision of making more leaders for tomorrow from our Tapasya group and from our land, we have initiated this program. We are starting the preparation for the students at the young age itself so that they become great leaders.